పోతరాజ్ గారికి అంబర్పేట 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 పోతరాజ్ గారికి శరణం గురువే. నామినేషన్ గా ఎలక్షన్ ఆఫీసర్ కి జుట్టు కట్ చేయడానికి. డోంట్ టాక్ రబిష్. ఇంగ్లీష్ ల్యాండ్ మీకు అర్థం కాదు. రాజకీయ నాయకుడిని వదిలేసిన నీలాంటి ఆకు రౌడీ బతుకేమవుతుందో నిరూపిస్తా. మీరు మమ్మల్ని వదిలేస్తే ఏం పర్వాలేదు, మేం మిమ్మల్ని వదిలేస్తేనే డేంజర్. రిగ్గింగులుండవు, డిపాజిట్లు తక్కువ. అది చూద్దాం. చూద్దాం. కూర్చో. ఇదేంటో చూడరా. ఇది నామినేషన్ పత్రం, మీరు సంతకం చేయాలి. ఏమనుకోకండి, చదువు తక్కువ, చంపటాలు ఎక్కువ. ఇక్కడ సాక్షి సంతకం పెట్టండి. నాకు సంతకం రాదు. వేలి ముద్ర. వేలికి సిరానే అంటించాలా? నెత్తురుతో అదినా పర్వాలేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నెత్తురు చిందించానా తమ్ముడిని గెలిపించాలని ఈయన తాపత్రయం. ఆ ఏళ్ళు దించండి, లేకపోతే దాన్ని కొంచెం ముద్ర వేయగలరు. సిరాతో పెట్టాలి. నొక్కే ఇక్కడ గ్లాస్ పగిలిపోదు. కాబోయే ఎమ్మెల్యే మణి బాబుకి, కాబోయే ఎమ్మెల్యే మణి బాబుకి, కాబోయే ఎమ్మెల్యే మణి బాబు. అన్నా, మన యూత్ పార్టీ అడుగుతున్నారు. అని పదండి. నీ వాళ్ళకం చూస్తుంటే ఆడు గెలవగానే ఆడికి పియ్య అయిపోయేలాగున్నావే. ఈ వేళ రాజకీయాలు దీనికి రాచమార్గాలు కదండి. అవినీతి సొమ్ము తిన్న లీడర్స్ చేయి గడుక్కుని విదిరిస్తే రాలే ఎంగిలి మీద లేరుకుంటే ఏలేరు డామ్ కట్టేయచ్చు కదండి. మనం ఆసుకులే కదా. నువ్వెళ్ళి ఎంజాయ్ చేయి. అన్నా, చూసేవాన్న ఎంత ఘోరం జరిగిపోయిందో. మనోళ్ళు నలుగురు చచ్చిపోయారన్నా. అన్నా, దీనికి కారణమైన వాళ్ళు ఊరికే వదిలి పెట్టకూడదన్నా, చంపేయాలన్నా. అదే నీ మాట అయితే చంపాల్సింది నన్నేరా. బాంబు పెట్టి పేల్చింది నేనేరా. నువ్వా? మన వాళ్ళు నలుగురు చచ్చిపోయారు. 4 ఓట్లే పోయాయి. కానీ సానుభూతితో 40,000 ఓట్లు వస్తాయిరా. 40,000. ఏం చూస్తున్నావు? నెత్తురు సీసా తీసుకురా. నీది కాదు, బ్లడ్ బ్యాంక్ నుంచి. అన్నా, బ్లడ్ ఎందుకన్నా? నువ్వు పడుకోరా, చెప్తాను. కాదన్నా, బ్లడ్. నువ్వు పడుకో. అన్నా, సుమో ప్రమాదంలో నువ్వు గాయపడి ఆసుపత్రి పాలయ్యావురా. వాళ్ళంతా గాయాలే. ప్రచారం కూడా చేయనక్కర్లా. చిన్న రాజకీయం చేశా. టీవీ వాళ్ళని పిలిచా. అయ్యో అమ్మో అని 2 మూలుగులు 4 ఓట్లు ఎక్కువ వస్తాయిరా. నటించాలంతే. నాకు ఇప్పుడు అర్థమైందండి. ఏమర్థమైంది? ఎదుటివాడిని చంపితే రౌడీ, మనోళ్ళని చంపుకుంటే రాజకీయ నాయకుడు. మనం తప్ప ఈ ఫ్లోర్ లోకి ఎవరు రాకుండా చూడు. వస్తే నిన్ను చంపాల్సి వస్తుంది. లోపల పోతరాజు మనుషులు ఉన్నారు సార్. హాస్పిటల్ చుట్టూ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాను సార్. డాక్టర్, హౌ ఇస్ ద పేషెంట్స్ కండిషన్? హి ఇస్ అవుట్ ఆఫ్ డేంజర్ సార్. హలో మిస్టర్, మీరంతా ఎవరు? మేము పోతరాజు మనుషులం. కమిషనర్ ఉన్నాడు, లోపలికి వెళ్ళటం చాలా కష్టం. ఎస్ సార్. ఓకే సార్. ఎక్కడికి వెళ్తున్నారు? దెబ్బ తగిలింది సార్. ఎప్పుడు ఏదో ఒకటి చేయిందే. ఇతనికి నిద్ర పట్టదా? బ్లీడింగ్ అవుతోంది, త్వరగా తీసుకెళ్ళు. వెళ్ళు. ప్రెస్ వాళ్ళకి చెప్పారు కదా? చెప్పామన్నా. టీవీ వాళ్ళే కదా, చెప్పామన్నా.
అన్న కమిషనర్ ఐసీయూలోకి వెళ్తున్నాడు. ఈ కమిషనర్ ఎందుకు వచ్చాడా ఎరా ప్రాణం తీయడానికి? ప్రజ్వల్ బియ్యాలి మీరిద్దరు ఇక్కడే ఉంటారు సార్. ఏం సార్, నా తమ్ముడు చచ్చాడా బతికాడని చూడడానికి వెళ్తున్నారా? వెళ్ళడానికి వీల్లేదు. డ్యూటీలో ఉన్న ఆఫీసర్ ఆపితే ఏమవుతుందో తెలుసా? ఐజీ గారికి తెలుసు అనుకుంటా. కమిషనర్ గారు ఒక్క నిమిషం. ఐజీ సార్. సార్ బోలియే సార్. ఎందుకెళ్ళే అక్కడికి? సెక్యూరిటీ ఇవ్వడానికి. వాళ్ళు అడగలేదు కదా, వచ్చాయి. ఆ జేడీ గాడు నేను గోదాలో చూసుకుంటాం లేదా గొడ్డాళ్లతో చూసుకుంటాం. మధ్యలో పోలీసు వాళ్ళకి ఎందుకండి? వెళ్ళండి సార్. అన్న టీవీ వాళ్ళు వచ్చారు. ఎర్రగా తీస్తా పదా. తమ్ముడు అయ్యో చూడండి, మీరే చూడండి, నా తమ్ముడికి ఏకైతే పట్టిందో చూడండి. రౌడీలకు టికెట్లు ఇవ్వనన్నారు. ఇప్పుడు మీరే చెప్పండి, మేము రౌడీలమా వాళ్ళు రౌడీలా? మా దగ్గర ఏదో చిన్న కత్తులే ఉంటాయండి, కానీ వాళ్ళ దగ్గర బాంబులు, పెద్ద బాంబులు కూడా ఉన్నాయి. పెన్ను కంటే కత్తి కత్తి కంటే పెన్ను పదునైంది అని మీరు నిరూపించాలి. మా తమ్ముడికి జరిగిన అన్యాయాన్ని మీరు మీ పత్రికల్లో రాసి మాకు న్యాయం చేకూర్చాలి. డాక్టర్, తమ్ముడిని మాట్లాడమని చెప్పండి. తమ్ముడు గారు సూపర్ యాక్టింగ్. అన్నకన్నా తమ్ముడే పెద్ద యాక్టర్లా ఉన్నాడు. మరణంలో కూడా జీవించేస్తున్నాడు. మీ తమ్ముడు ఏమైంది? చనిపోయాడు సార్. అన్న టీవీ వాళ్ళు ప్రెస్ వాళ్ళు చూస్తున్నారు, వదులు. వెళ్ళండి. ఎలా జరిగింది డాక్టర్? మనం కింద ఉన్నప్పుడు ఆ జేడీ గాడి మనుషులు చేసేసి ఉంటారన్న. పోతరాజు ఎక్కడ? పైన ఉన్నారు, రండి. అన్న మంత్రి గారు వచ్చారు. నేను చచ్చాననుకున్నావా? 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతమందిని సీఎం కుర్చీ మీద కూర్చోబెట్టానో, ఎంతమందిని కూలదోశానో నాతో ఒక్క మాట అయినా చెప్పాలి కదా. పొడవటం వేరు, పొడిపించటం వేరు. యాక్షన్ వేరు, రియాక్షన్ వేరు. ఒకదానికి కర్ర అవసరం, ఇంకో దానికి బుర్ర అవసరం. నేనే తెలివిగలవాడిని అని చెప్పి బాంబు పెట్టావు. ఏమైంది ఇప్పుడు? ఉన్న ఒక్కగానొక్క తమ్ముడు కాటికి వెళ్ళిపోతున్నాడు. రై రారా, గురువనే మర్యాద ఇచ్చి ఇప్పటికైనా నా మాట విను. ఆ కమిషనర్ కర్కోటకుడు మీ ఇద్దరి మీద కన్నుంది. నీ తమ్ముణ్ణి చంపింది ఆ జేడి అని ఒక్క కంప్లైంట్ ఇవ్వు.